దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరు బాగున్నారా? పొద్దున్నే లేస్తున్నారా కదా? మరి గుడ్ ఫ్రైడే జరిగింది నిన్న, ఇంకా కంటిన్యూగా ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్ జరుగుతున్నాయి. సాటర్డే మార్నింగ్ ఈవినింగ్ ఈరోజు కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అలసిపోయారా? ఓడిపోయారా? ఎండిపోయిన స్థితిలో ఉన్నారా? దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, నిత్య జీవం పరలోక మీటకు. ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన ప్రయాసం ఏది కూడా వ్యర్థం కాదు. ఎందుకంటే దేవుడు మన పట్ల ఎంతో కృపని చూపి, ఎంతో ప్రేమను చూపి మన పట్ల ఆయన మహిమోన్నతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తున్నాడు. రక్షణ లేనివారు ఈరోజు ఇంకా యేసు ప్రభుకి మీ హృదయాన్ని ఇవ్వండి. ఇంకా రక్షణ లేనివారు రక్షకుడు యేసు అని మీ జీవితాన్ని ఆయనకు సమర్పణ చేసుకోండి. బాధపడకండి, భయపడకండి, కృంగిపోకండి. ప్రతిదానికి దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఈరోజు ఒక మంచి వాక్యం చదువుతున్నాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనం చివరి మాట. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతినిగా కనపరుచుకొనును. ఎంత మాట అండి! మహిమోన్నతినిగా. ఎవరట దేవుడు? నీ దేవుడు ఎవరంటే మహిమోన్నతుడు. అంటే ఆయన గ్లోరీ టు గ్లోరీ, అంత గ్లోరీ కలిగిన వాడు. కనపరుచుకుంటాడు. ఎవరిని విడిపించి? యాకోబుని విమోచించి. ఆ పేర్లో నీ పేరు పెట్టుకో. యాకోబుని ఇశ్రాయేలు అంటే మనందరూ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానమే కదా, అవునా కాదా? దేవుని నమ్మిన వారందరూ నిజంగా మనం కూడా ఆ యొక్క దేవుని పిల్లలం. కాబట్టి నిన్ను నన్ను విమోచించి మహిమోన్నతిగా కనపరుచుకుంటాడట. ఈరోజు మనకి ఎంత చక్కటి మాట అండి! యాకోబుని ఇశ్రాయేలు నేను విమోచించి మహిమోన్నతిగా కనపరుచుకుందాను. ఈరోజు నేను నిన్ను విమోచించి నా మహిమను నీ ద్వారా కనపరచేదని వాగ్దానం. నేను నిన్ను విమోచించి నా మహిమను నీ ద్వారా కనపరచేదని. ఎంత గొప్ప మాట! అంటే దేవుడే మనకు అలా ఇవ్వకపోతే మన జీవితం ఏంటి చెప్పండి? ఆయన మనకి విడుదల విమోచన ఇవ్వకపోతే నీకు విడుదల విమోచన ఇచ్చినవాడు, నీకు రక్షణ కవచాన్ని ధరింపజేసినవాడు, నీ ప్రతి కట్లను తెంచేవాడు, నీ ప్రతి భారమును మోసేవాడు. అంత గొప్ప దేవుడు. ధైర్యంగా ఉండండి. ఆ గొప్పతనాన్ని ఎత్తిపట్టి స్తుతించి ప్రభువుకు సమీపంగా వద్దాం. అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రిసీవ్ చేసుకున్నారో. రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు, పాప క్షమాపణ, నానావిధ రోగములతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల చేత నేను స్వస్థతను పొందుతాననే మాట నెరవేర్చి మీరు అద్భుతం చేయండి. అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, కృంగిపోయిన స్థితి, డిప్రెషన్, డిస్టర్బెన్స్, విడిపోయిన కుటుంబాలు, కోర్టు కేసులు, భూస్వామ్య తగాదాలు, మానసిక రకరకాల కట్లు తెంచబడి నీ మహిమను వారి ద్వారా ఘనపరచుకో ప్రభా. నీకు స్తోత్రం. ఎన్ని కుటుంబాలు ఆత్మీయంగా పడిపోయిన లేపు, ఉజ్జీవింపజేయి. జాషువా జనరేషన్, అపోస్తుల సేవ, దెబోరా, ఎస్తేర్ బృందాలు లేపు నాయన. క్రైస్తవ సమాజంలో శత్రు పోరాటం నుంచి మా ప్రియులందరినీ విడిపించు. దైవజనులు వారి బిడ్డలని కంచె వేసి కాపాడదేవా. నీకు స్తోత్రం. ఎవరికైతే ఏ సమస్య ఈరోజు ఉంది ఈ వాగ్దానంలో అవన్నీ తీర్చండి. అంతేకాక దూర దేశాల్లోనే మా ప్రియులను రక్షించి వారికి ఉన్న టెన్షన్, కన్ఫ్యూజన్, భయం తీసి వారికి ఒక సెటిల్మెంట్, రక్షణ, ఉద్యమం, ఆత్మీయత అన్ని విధాలుగా మీరు ఆశీర్వదించి ఆ దేశాల్లో రక్షణ ఉద్యమం దయచేయండి. మా దేశంని రక్షించి అయ్యా మా దేశ ప్రజల్ని కాపాడండి. మా యొక్క నాయకులని అందరినీ కూడా సస్యశ్యామలంగా, సమాధానంగా మా దేశంలో నాయన నెమ్మది సమాధానం కలుగును గాక. సంతృప్తిగా ఉండుటకు నీ కృప దయచేయండి నాయన. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి కుటుంబాన్ని దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారిని ఆశీర్వదించండి. కల్వరి మినిస్ట్రీ నాయన నీ ఆత్మచేత విమోచన అన్ని విషయాల్లో విడుదలిచ్చి నీ మహిమని పరిచయ ద్వారా మా ద్వారా కనపరుచుకొని బిడ్డలందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ఈరోజు శనివారం ఆల్రెడీ కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర మీటింగ్స్. నేను గుడ్ ఫ్రైడేతో పాటు శనివారం ప్రొద్దున సాయంత్రం కూడా మీటింగ్స్ ఉంటాయి. ఆదివారం కల్వరి ప్రామిస్ ల్యాండ్ ఈస్టర్ సర్వీసులు 3 ఉంటాయి. ఈవినింగ్ సర్వీసులో ఆయిల్ నైటింగ్ ఉంటుంది. బెల్లంపల్లిలో కూడా ఉదయం 5 నుంచి 6 ఎలాగుంటుంది, 5 to 6. అంతేకాక 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా పాలు పొందండి. ముఖ్యంగా కడపలో సభలు 21, 22, 23, 24 CSI గ్రౌండ్స్ కడప ఉజ్జీవ సభలు. కుటుంబాలుగా రండి, పాలు పొందండి. CSI ఆ గ్రౌండ్లో జరుగుతున్న సభల కోసం కడప చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.